హాయ్ అండి అందరికీ. వీడియో పెట్టడం అయితే కొంచెం అయితే లేట్ చేశానండి. ఇక పెళ్ళింటి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికైతే బస్సు అయితే పెట్టారండి. ఇంకా ఉదయాన్నే మేము ఇంకా 8:30 కల్లా అంతా బస్సు అయితే ఎక్కాము. నేను ఎక్కిన టయానికైతే ఇంకా అందరు రాలేదండి. సరే కదా అని ఒక సీన్ అయితే తీశాను. ఇంకా మా అల్లుడు చూడండి, ఒక్క సీన్ తీస్తానురా నిన్ను అంటే తెగ సిగ్గుపడిపోయాడు. వద్దత్తా వద్దత్తా అంటున్నాడు. అలా అంటే నేను తీస్తానురా అని చెప్పి ఒక సీన్ అయితే మా అల్లుడిని అయితే తీశానండి. మీరు వీడియోలో చూసే ఉంటారు మా అల్లుడిని. ఇంకా 10:30 అయిపోయిందండి. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా మేము వెళ్ళడం ఆలస్యం అండి. ఎమ్మటే టిఫిన్లు అయితే చేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అమ్మాయిని చూడటానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళడం అయితే లేట్ అయిందండి. నలుగులు ఎప్పుడో ఉదయాన్నే అయితే స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంటాయండి పసుపు నలుగులు. సరదాగా వరసైన వాళ్ళు పసుపులు పోసుకుంటూ సందడిగా ఉంటుంది. ఇంకా సందడంతా పసుపు నలుగుల దగ్గరే ఉంటుంది. ఇంకా అమ్మాయి అండి ఇంకా కాసేపట్లో అయితే మొహానికి ఇంకా సారా ఇవన్నీ కట్టేస్తారు. ఫేస్ అయితే అస్సలు కనిపించదు. ఇంకా అబ్బాయి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారండి. సారా, టిఫిను, వేడి నీళ్ళు, సబ్బులు, షాంపూలు అని ఇంకా అబ్బాయికి మొత్తం ఇంకా నలుగుల తర్వాత అయితే ఇవన్నీ తీసుకెళ్ళి అబ్బాయికి అయితే ఇస్తారు. ఇలా అబ్బాయికే కాదండి అమ్మాయి వాళ్ళు పంపించేది, అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు కూడా పంపిస్తారు. అసలు ఇక్కడ చూడండి బావమరిది ఎలా చేస్తున్నాడో. బావనైతే ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పుడే కదా ఛాన్స్ మరి బావమరిదికి. టిఫిన్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ కొంచెం ఫార్మాలిటీ కోసమని వేప పుల్లతో అయితే మొహం అలా కడిగిస్తారండి. ఇంకా టిఫిన్లు అన్నీ తిన్న తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత అమ్మాయి దగ్గరికి ఫస్ట్ అయితే ఇలా తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత ఫేస్లు అస్సలు కనిపించవు. ఇంకా పక్కన ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటారు, ఇవి చక్కెర పూలు పోపించడం అండి. అసలు చాలా బాగుంటుంది. ఈ చక్కెర పూలు అయిపోయిన తర్వాత సగం పెళ్ళి అయిపోయిందని అనుకుంటాము. కింద కుర్చీలు వేసి కుర్చీల మీద అయితే నించోపెట్టేసరికి చాలా హైట్ అయితే ఉన్నారండి. నేల తగలకుండా అలా కుర్చీ మీద నించోపెడతారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చక్కెర పూలు అన్నీ అయిపోయిన తర్వాత అండి నికా అనమాట. నికా అయిపోయినమ్మటే ఇంకా నల్లలు కట్టడము. ఇంకా మా ఇంట్లో తాళిబొట్లు అలా ఏమి ఉండవండి. పెళ్లి రోజే ఇంకా నల్ల పూసలైతే కూర్చి అలా అబ్బాయితో కట్టిస్తాము. ఇంకా నల్లలు కట్టడం అయిపోయిన తర్వాత ఒక గంటన్నర వరకు అయితే వాళ్ళకి బ్రేక్ ఇస్తారండి. ఇంకా సాయంత్రం తలంబ్రాలప్పుడు అసలు ఎంత బాగుంటుందండి. తలంబ్రాలప్పుడైతే సరదాగా అమ్మాయికి వరసైన వాళ్ళు అబ్బాయికి వరసైన వాళ్ళు ఎదురు కూర్చొని ఎంత బాగా ఆ తలంబ్రాలు అయితే పోయిస్తారో. సందడంతా తలంబ్రాల దగ్గరే ఉంటుందండి. ఇంకా ఈ తలంబ్రాలు పోసుకునేసరికి టైం అయితే 6:30 వరకు అయితే అయిపోయిందండి. ఏ మాత్రం తగ్గకుండా పోసుకుంటున్నారండి తలంబ్రాలు. అసలు చాలా బాగుంటుంది. ఈ తలంబ్రాల సీన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాము. ఈ తలంబ్రాలు అయిపోయిన తర్వాత అబ్బాయి మీద ఉన్న సేర, కంకణాలు మొత్తం అమ్మాయితో అయితే అన్ని తీపిచ్చేసి ఆడపిల్లకి ఇస్తారండి. ఈ సేరని చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఈ సేరని ఎలా పడితే అలా వెయ్యరు. ఇంకా అలాగే అమ్మాయి మొహానికి ఉన్న సేర, అమ్మాయి ఉన్న ఒంటి మీద కంకణాలు కూడా అబ్బాయి కూడా సేమ్ అలానే తీస్తారండి. అబ్బాయి అమ్మాయి ఏం మాత్రం తగ్గకుండా తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారండి. చాలా బాగుంది కదా. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో